మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ నీ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు. అసలు మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? మోకాళ్ళ నొప్పులతో సతమతమయ్యేవారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ అనేది తీసుకోకూడదు, ఇటువంటి అంశాలని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సుందర్ రాజ్ పెరుమాళ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్, నవేడేస్ చాలామంది వేధిస్తున్న సమస్య మోకాళ్ళ నొప్పులు. సో మోకాళ్ళ నొప్పులు రావడానికి వైద్యులు కూడా తీసుకునే ఫుడ్ చేంజెస్ వల్ల కూడా వస్తున్నాయని అంటున్నారు. వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తున్నారు. సో ఎటువంటి ఫుడ్ అనేది తీసుకోవాలంటారు, ఎటువంటి ఫుడ్ అనేది దూరంగా ఉండాలంటారు? ఆహారం అనేది మన ఆరోగ్యంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. వీఆర్ వాట్ వీ ఈట్ అంటారు. అంటే మనం ఏది తింటే అది అవుతాం. ఏది తింటే అది అవ్వడం అంటే మనం మంచి సాత్వికమైన ఆహారం తీసుకుంటే సత్వగుణ సంపన్నులై ఉంటాం. రజోగుణ భూయిష్టమైన ఆహారం తీసుకుంటే రజోగుణం పెరిగిపోతుంది బాడీ లోపల. అంటే ఎక్సెస్ హీట్ పెరిగిపోతుంది, మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది, ఇరిటేషన్, కోపం, భయం, ఆందోళన అన్నీ వచ్చేస్తాయి. తమోగుణ భూయిష్టమైన ఆహారం తీసుకుంటే తమస్సు పెరుగుతుంది. అంటే మైండ్ డల్గా అయిపోతుంది, ఏ పని చేయబుద్ధి అయ్యేదో. సో మైండ్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేసేటువంటి ఆహారము అంటే మైండ్నే ఎఫెక్ట్ చేస్తుందంటే బాడీని ఎఫెక్ట్ చేయకుండా ఉంటుందా? సో ఖచ్చితంగా మన శరీరంలో ప్రతి ఒక్క పార్ట్ పైన మనం తీసుకునే ఆహారం ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం నుంచే కదా ఈ మొత్తం స్ట్రెంగ్త్ అంతా వచ్చేది. మన శరీరంలో ఉండే ప్రతి కణము కూడా పుడుతుంది, పనిచేస్తుంది, చనిపోతుంది. ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. కొత్త కణాలు పుడుతుంటాయి, పాత కణాలు చనిపోతుంటాయి. సో పాత కణాలు చనిపోవడం దాని ప్లేస్లో అది అవుతూ కొత్త కణాలు పుట్టడం అనేది అంత ఫాస్ట్గా అవ్వకపోతే అప్పుడు డీజనరేషన్ అనేది జరుగుతుంది. అరిగిపోవడం అనేది జరగాలి అంటే ఈ కన్స్ట్రక్షన్ డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ తప్పితే, డిస్ట్రక్షన్ అదే స్పీడ్లో నడుస్తుంది, కన్స్ట్రక్షన్ తక్కువ జరుగుతుంది. అప్పుడు కొత్త కణాలు పుట్టడంలా అప్పుడు మోకాళ్ళు అరిగిపోవచ్చు, లోపల ఉన్న కార్టిలేజ్ కావచ్చు, బోన్ కావచ్చు, కండరాలు కావచ్చు, మొత్తం స్కెలిటల్ సిస్టమ్ అంతటికీ కూడా న్యూట్రిషన్ అందకపోవడం వల్ల అది వీక్ అవ్వచ్చు. సో ఎందుకు కొత్త కణాలు పుడుతున్నాయి లేటుగా? పాత కణాలు చనిపోతున్నాయి కానీ కొత్త కణాలు ఎందుకు స్లో డౌన్ అవుతున్నాయి అంటే ఆ కొత్త కణాలు స్ట్రాంగ్గా తయారు చేసుకోవడానికి కావాల్సినంత న్యూట్రిషన్ శరీరానికి అందడంలా. న్యూట్రిషన్ సరిగ్గా ఎందుకు అందడం లేదు? మేము మంచి ఆహారమే తీసుకుంటున్నాం కదా అని చాలామంది అడుగుతారు. మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా ఆహారంలో ఉండే పోషక పదార్థాలు శరీరంలో ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి అందాలి అంటే శరీరం లోపల కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరగాలి. ఈ మెటబాలిక్ రియాక్షన్స్ కరెక్ట్గా జరిగితే మనం తిన్న ఆహారం నుంచి న్యూట్రిషన్ అందుతుంది అన్నమాట బాడీకి. కానీ ఈ కెమికల్ రియాక్షన్స్ని డిస్టర్బ్ చేసేటువంటి కొన్ని రకాల ఫ్రీ రాడికల్స్ శరీరంలో తయారవుతాయి. వాటిల్నే ఎండోటాక్సిన్స్ అంటారు. ఎండోటాక్సిన్స్ ఇవి అయోన్స్ అనమాట, శరీరంలో తయారవుతాయి. మనం అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటే తయారవుతాయి, మనం సమయానికి తినకపోతే తయారవుతాయి, సమయానికి పడుకోకపోతే తయారవుతాయి, సమయానికి నిద్ర లేవకపోతే తయారవుతాయి, విపరీతమైన స్ట్రెస్, భయము, ఆందోళన, టెన్షన్, ఇరిటేషన్, కోపం ఉంటే తయారవుతాయి, పొల్యూషన్ ఉంటే తయారవుతాయి. సో ఇలా రకరకాల కారణాల వల్ల బాడీలో తయారైనటువంటి ఈ టాక్సిన్స్ శరీరంలో ఉన్నటువంటి కెమికల్ రియాక్షన్స్ని డిస్టర్బ్ చేసి మంచి న్యూట్రిషన్ తీసుకున్నా కూడా అవి అందకుండా ఆపేస్తున్నాయి. సో మనం ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా కూడా అవి అందట్లా. అందకపోతే ఏమవుతుంది? ఎక్కడ అందట్లేదో అక్కడ అరిగిపోతుంది. సో ఈ డీజనరేషన్ ఇలా కంటిన్యూ అవుతుంటే ఇనీషియల్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే కొద్దిగా అరిగింది, కొంచెం బెడ్ రెస్ట్ తీసుకోండి, నీ జాయింట్స్కి ఎక్సర్సైజ్ చేయండి, కొంచెం ఫిజియోథెరపీ లాంటివి చేసుకోండి, అండ్ నొప్పి వస్తే పెయిన్ కిల్లర్ వేసుకోండి. పెయిన్ కిల్లర్ వేసుకున్నా, ఫిజియోథెరపీ చేసినా, ఎక్సర్సైజ్ చేసినా, బెడ్ రెస్ట్ తీసుకున్నా కూడా అరగడం అనేది ఆగదు. అది అలా అరుగుతూనే ఉంటుంది. అండ్ ఒకనొక టైంలో బాగా అరిగిపోతే ఇంకా తప్పదు, కంప్లీట్ నీ రీప్లేస్మెంట్, టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసుకోండి. ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలి అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇప్పుడు బేసిక్గా ఈ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఆ స్టేజ్లో ఉన్నా కూడా దాన్ని రివర్స్ చేయొచ్చండి. కంప్లీట్గా మోకాలు అరిగిపోయిన టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయాలని చెప్పిన స్టేజ్లో కూడా ఆపరేషన్ అవసరం లేకుండా రివర్స్ చేయొచ్చు. అది పంచకర్మ ద్వారా ఇందాక నేను చెప్పినటువంటి ఫ్రీ రాడికల్స్ శరీరంలో ఉన్న వాటిని బయటకు పంపించేస్తే ఈ అరిగిపోవడం అనేది ఆగుతుంది. ఆగిన తర్వాత మళ్ళీ రీజనరేట్ చేయాలి కదా. మళ్ళీ ఆల్రెడీ ఎక్కడైతే అరిగిపోయిందో దాన్ని రీజనరేట్ చేయాలి. దానికి కొన్ని రీజనరేటివ్ థెరపీస్ చేస్తాం. దాంతోపాటు మంచి న్యూట్రిషన్ అందించే ప్రయత్నం చేస్తే ఈ పంచకర్మ అయిన తర్వాత న్యూట్రిషన్ తీసుకుంటుంది బాడీ.
ఈజీగా తీసుకుంటుంది, అబ్జార్బ్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ని మళ్ళీ రీజనరేట్ చేసుకుంటుంది అనమాట. అలా రీజనరేట్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఆహార పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఎముకలకి బాగా బలాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు రాగులు మంచి కాల్షియం ఉంటుందని అందరికీ తెలుసు. నువ్వులు చాలా మంచివి. అలాగే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే మొత్తం బోన్స్కి కార్టిలేజ్కి న్యూట్రిషన్ ఉంటుంది. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్, అన్ని ఫ్రూట్స్ కూడా బోన్స్ని బాగా స్ట్రెంగ్తన్ చేస్తాయి. కొన్ని నొప్పి పెంచే ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ అరటిపండు, పనసపండు ఇలాంటి వాటిలో నొప్పులు పెరుగుతాయి, కానీ అదర్ ఫ్రూట్స్ అన్నీ కూడా బాగా స్ట్రెంగ్తన్ ఇస్తాయి. సో ఎక్కువ పళ్ళు తినాలి, ఎక్కువ డ్రై ఫ్రూట్స్ తినాలి, ఎక్కువ వెజిటబుల్స్ తినాలి, అన్ని రకాల కూరగాయలు తినాలి. ఒక నొప్పులు పెంచేవి కొన్ని ఉన్నాయి, బంగాళదుంప, చిలకడ దుంప, గోంగూర, చుక్కకూర అండ్ గుమ్మడికాయ. ఇది కాకుండా మిగతా అన్ని వెజిటబుల్స్ తినాలి. ముఖ్యంగా మునగాకు ఎముకలకి బాగా బలాన్ని ఇస్తుంది. అలాగే గలిజేరు ఆకుని ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా వాడుతున్నారు. ఆ గలిజేరు ఆకు కూడా ఎముకలకి బాగా బలాన్ని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొకటి కరివేపాకుని జనరల్లీ మనం పోపులో వేస్తాం. కరివేపాకుని తినాలి. కరివేపాకు పౌడర్ చేసి కలుపుకొని తినొచ్చు, లేదా పోపులో వచ్చినా కూడా తినేయాలి, తీసి పడేయకూడదు. కరివేపాకు వల్ల ఎముకలకి బాగా బలం వస్తుంది అనమాట. సో ఇలా మనం అన్ని రకాల పళ్ళు, వెజిటబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ గ్రెయిన్స్ తినాలి. ఓన్లీ బియ్యం అయితే తింటే ఉపయోగం సరిపోదు, ఎముకలకు కావాల్సిన న్యూట్రిషన్ అందుతుంది అనమాట. అన్ని రకాల మిల్లెట్స్, చుట్టుపక్కల దొరికే అన్ని రకాల ఫ్రూట్స్, మిల్లెట్స్ తినాలి. ఇవి కాకుండా మనము అఫ్కోర్స్ సన్లైట్కి బాడీని ఎక్స్పోజ్ చేయడం వల్ల ఎముకలు బాగా స్ట్రాంగ్ అవుతాయని తెలుసు కదా. దాంతోపాటు నువ్వుల నూనె వంటకు వాడితే ఎముకలకి బాగా బలం వస్తుంది. సో నువ్వుల నూనె వాడుకోవచ్చు. అండ్ నెయ్యి, మంచి దేశీ గీతో చేసినటువంటి, దేశీ ఆవు పాలతో తీసినటువంటి నెయ్యి, లేదా దేశీ గేదె పాలతో చేసినటువంటి నెయ్యి అయినా సరే, నెయ్యి వల్ల జాయింట్స్కి బాగా బలం వస్తుంది. నూనె, నెయ్యి రెండు కూడా బాగా, ఇంకా వెన్న కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఎముకలకి బాగా స్ట్రెంగ్త్ ఇచ్చేవి. అవి డీజనరేషన్ని కలిగించే ఆహార పదార్థాలు. ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే ఎముకలు అరిగిపోతాయి అంటే, బాగా ఓవర్గా ఫ్రై చేసినవి, ఓవర్గా మసాలా వేసినవి, ఓవర్గా ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రీహీట్ చేసినటువంటివి, నిలవ ఉంచిన వస్తువులు, నిలవ పచ్చళ్ళు, ఊరగాయలు, ఏ పదార్థాలు అయితే ప్రిజర్వ్డ్ ఫుడ్స్, దేని మీద అయితే ఒక లేబుల్ అంటించున్నదో, దేని మీద అయితే ఒక డబ్బాలో వచ్చిందో, ఒక ప్యాకెట్లో వచ్చిందో, దాని మీద పేరు ఉందో, ఒక బ్రాండ్ ఉందో, అటువంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్ తింటే ఎముకలు అరిగిపోతాయి, అందులో డౌటే లేదు. సో ప్రాసెస్డ్ ఫుడ్ తినకుండా ఉన్నామంటే సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు వేడివేడిగా అలా వండుకొని ఇలా తిన్నాం. ఏమైనా స్నాక్స్ అవి కావాలన్నా ఇంట్లో వండుకొని తొందరగా కన్జ్యూమ్ చేసేయాలన్నమాట. ఫుడ్ 3 పూట్ల తినేది మాత్రం ఎప్పటికప్పుడు వేడివేడిగా తింటూ ఉంటే ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. మొత్తం ఎముకలు ఒకటే కాదు, అన్ని పార్ట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఎటువంటి లక్షణాలు ఉంటాయంటారు? అంటే కొంతమంది పెయిన్ వస్తుంది, కొంతమంది ఎక్కువసేపు నడవలేరు. అంటే మనం ఎలా తెలుసుకోవాలి మోకాళ్ళ అరుగుదలకు వచ్చింది అని? ఏ విధంగా ఎటువంటి లక్షణాలు అనేవి కనిపిస్తాయి? అంటే బాగా సివియర్ పెయిన్ వచ్చేసింది అంటే అప్పటికి ఇంకా చాలా మేనిఫెస్ట్ అయిపోయింది. కానీ ఇనీషియల్ స్టేజెస్లోనే మనం తెలుసుకోవచ్చు. చాలా ఇనీషియల్ స్టేజెస్లో మోకాళ్ళలో కొంచెం రిజిడిటీ వచ్చిందంటే, బిగుసుకున్నట్టుగా అనిపిస్తుంది, బరువు అన్నట్టుగా అనిపిస్తుంది, అండ్ జాయింట్స్లో ఏదో లోపల ఏదో లేనట్టుగా అనిపిస్తుంది. ఓకే, ఇలా చాలా ఇనీషియల్ స్టేజ్లో అంటే అప్పుడు ఇంకా నొప్పి రాకుండానే ఇలా తెలుస్తుంది అనమాట. అండ్ అక్కడ టెంపరేచర్లో ఏమైనా మార్పు కనిపిస్తుంది. ఈ కండరాలన్నీ కొంచెం పట్టేసినట్టుగా అనిపిస్తున్నాయి. ఈ జాయింట్ క్యాప్సూల్లో ఉన్న కండరాలన్నీ కొన్ని పట్టేసినట్టుగా అనిపిస్తున్నాయి. ఇలా ఏమనిపించినా అంటే బేసిక్గా ఇది మూమెంట్ అనేది వాతం శరీరం లోపల వాతపిత్త కఫాల్లో వాతం ఈ స్కెల్టల్ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది. వాతం అంటే వాయువు తాలూకు రిప్రజెంటేటివ్ అన్నమాట. వాయువు ఇలా తిరుగుతుంటుంది కదా. సో ఎక్కడ కదలికల్లో తేడా వచ్చినా, ఎక్కువ కదలికలు అయిపోయినా, తక్కువ కదలికలు అయిపోయినా, రిజిడ్గా అయిపోయినా, బాగా వదులుగా అయిపోయినా, ఏమైనా కూడా అక్కడ వాతం పెరుగుతోందని అర్థం. వాతం పెరుగుతోంది అంటే అక్కడ ఏదో తేడా వస్తుందని అర్థం. బాడీలో డ్రైనెస్ బాగా పెరిగిపోయినా, డ్రైనెస్ కూడా వాతం, చల్లదనం బాగా చల్లగా అయిపోతున్నా కూడా అక్కడ వాతం పెరుగుతుందని అర్థం అనమాట. ఇలా రకరకాల సిమ్టమ్స్ ద్వారా మనం ఇనీషియల్గానే జాయింట్స్లో ఏదో తేడా వచ్చింది. ఈ సౌండ్స్ రావడం ఇవన్నీ నెక్స్ట్ అనమాట. సౌండ్స్ రావడం, తర్వాత బాగా పట్టేయడం, బెగుసుకుపోవడం, నొప్పి రావడం, ఇవన్నీ తర్వాత మెట్లెక్కలేకపోవడం, ఇవన్నీ అప్పటికి వచ్చిందంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఏ టెస్ట్లో అవసరం. బట్ ఇనీషియల్ స్టేజ్లోనే కనిపెడితే రెగ్యులర్గా ఒంటికి ఆయిల్ రాసుకొని మంచిగా వేడి నీళ్ళతో స్నానం చేసి జాయింట్స్ స్ట్రెంగ్తన్ చేసి ఎక్సర్సైజులు చేసుకుంటే ఏ ప్రాబ్లం లేకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట. పెయిన్స్కి సంబంధించి చాలా చక్కని ఇన్ఫర్మేషన్ మాకు అందించేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.